స్వాగతం సార్. ఏం చేస్తున్నారు సార్ మన పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ మన కాన్సెప్ట్ ఏదైతే ఉందో సార్ దాని ఇంప్లిమెంటేషన్లో భాగంగా మనం 7 కాన్స్టిట్యున్సీలో కూడా కాన్స్టిట్యున్సీ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్స్ ఎస్టాబ్లిష్ చేస్తాం. ఇప్పుడు ఎంతవరకు మీకు ఇంపాక్ట్ వచ్చింది అడాప్షన్ చేసుకున్నాక యాక్టివ్గా? 50,000 ఫ్యామిలీస్ 4,000 చేశారు. కానీ ఎంతవరకు ఇంపాక్ట్ అడాప్ట్ చేసుకున్న తర్వాత వాట్ ఈస్ ది వేరియస్ స్టేజెస్? సార్ ఫస్ట్ ఇండివిజువల్ బెనిఫిట్స్ అండ్ కమ్యూనిటీ బెనిఫిట్స్ బాగా వచ్చినాయి సార్. ఊళ్ళలో స్కూల్స్ కానీ లేదంటే ఆరో ప్లాంట్స్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ మంచి సపోర్ట్ మనకి ఇస్తున్నారు సార్. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కూడా ఇస్తున్నారు సార్. చూద్దాం. థ్యాంక్ యూ. స్పెసిఫిక్ స్టోన్స్ సార్ ఇదంతా. ఏమేమి ఉంది ఇక్కడ? డోలమైట్ ఒకటి, డోలమైట్ ఉంది సార్, సిమెంట్ గేట్ లైమ్ స్టోన్ ఉంది సార్, స్టీల్ గేట్ ఉంది, లైమ్ స్టోన్ స్లాబ్స్ కలర్ ఉన్నాయి సార్. అంటే ఒకటి స్లాబ్కు ఉపయోగించేది ఒకటి, ఇవి సార్ స్లాబ్ ఇవంతా ఉపయోగిస్తారు. మిగిలినటి ఇది స్టీల్ ఫ్యాక్టరీ ఇండస్ట్రీస్ వాడతారు సార్. డెవలప్మెంట్ ఇండస్ట్రీ వాడతారు సార్. ఈ లైమ్ స్టోన్ సిమెంట్ కంపెనీకి వాడతారు సార్. అది సిమెంట్ కంపెనీకి. ఇది స్టీల్ ఫ్యాక్టరీ వాడతారు సార్. ఇది ఐరన్ ఇండస్ట్రీ, ఐరన్ వర్క్ సార్. ఐరన్ ఇండస్ట్రీలో వాడతారు సార్. ఐరన్ ఓర్ ఎక్కడ ఉంది మీకు? మనకి ఇక్కడ బ్యూటిఫుల్ ఏరియాలో పెద్ద మండలంలో ఉంది సార్. ఎంత ఉంది? ఎంత ఉందండి ఐరన్ ఓర్? ఐరన్ పర్సెంటేజ్ వచ్చి 40% ఉంది సార్. పర్సెంటేజ్ ఏరియా ఎంత ఉంది? క్వాంటిటీ ఏరియా వచ్చి 20 hectares ఉంది సార్. ఓన్లీ 20 acres. మొత్తం ఎంత ఉంటుందో ఏరియా అంతా కలిసి? 20 hectares ఉంటే ఇంకా సర్వే చేస్తే ఇంకా 30 hectares దాకా అవైలబిలిటీ ఉంది సార్. సర్వే చేస్తున్నాం సార్. కొంచెం మీరు సర్వే చేస్తే దీన్ని ఎక్కడ ఎట్లా ఉపయోగించాలి, వాల్యూ అడిషన్ కలగడం బెటర్. మీరేంటి? డౌన్ నియోజకవర్గం నంద్యాల జిల్లాలోనే లోయెస్ట్ వర్షపాతం, హై డీప్ వాటర్ లెవెల్స్ ఉన్న ప్రాంతం సార్ ఇది. ఇక్కడ డీప్ వాటర్ లెవెల్ ఉండడానికి కారణం ఇక్కడ జియోలాజికల్ ఫార్మేషన్. మనకి ఇక్కడ ప్రైమరీ కొరాస్ట్ లేదు, పర్మిబిలిటీ కూడా తక్కువ ఉంటుంది సార్. అందువల్ల మనకి ఎప్పుడు ఇక్కడ డీప్ వాటర్ లెవెల్స్ ఉంటాయి. ఇప్పుడు మనము ఈ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సక్సెస్ అన్ని తీసుకోవడం వల్ల పాత ముందు టైం కంటే ఇప్పుడు కొంచెం చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది సార్. లాస్ట్ టైం తీసుకుంటే 20.8 meters ఉంది సార్. ఫిబ్రవరి 20 మీటర్లు ఉంది. ఎంఏ రైట్? కాదు, ఫిబ్రవరి 26కు 18.96 1.42 meters రైజ్ ఉంది. ఆ 18 నుంచి బాగా డ్రాస్టిక్గా తగ్గించారు కదా. వాట్ ఈస్ ది యాక్షన్ ప్రోగ్రామ్స్ యూఆర్ టేకింగ్? 45 విలేజెస్ 165 సార్. అందులో 45 ఇక్కడే ఉన్నాయి సార్. మరి గైడ్ చేసిన తర్వాత సార్ లాస్ట్ 10 years హైడ్రోలాజికల్ గ్రాఫ్స్ నేను వర్కౌట్ చేయించాను సార్. చేయించాక 1714 స్ట్రక్చర్స్ కట్టాము సార్. చెక్ డ్యామ్స్, చెక్ వాల్స్, పర్కులేషన్ ట్యాంక్స్, మినీ అంతా లాస్ట్ 10 years ఎలా పెరిగింది. మీ జిల్లా 6 మీటర్స్లో ఉంది వాటర్, ఇది ఒకటే 18 మీటర్లో ఉంది. ఈ కాన్స్టిట్యున్సీ ఒకటే ఉండేది. దాన్ని ఏ విధంగా మీరు ఎక్కువ ఫోకస్ పెట్టి ఎట్లా చేస్తారు? రైట్ ప్లేస్లో రైట్ వర్క్ టెక్నికల్ సపోర్ట్ తీసుకున్నాను సార్. పర్కులేషన్ ట్యాంక్స్, మినీ పర్కులేషన్ ట్యాంక్స్, చెక్ డ్యామ్స్, చెక్ వాల్స్, లూజ్ బౌండర్స్, డగౌట్ పాండ్స్, అమ్రిసరియల్స్ అండ్ బోర్వెల్ రీఛార్జ్ షాఫ్ట్స్ కూడా సార్. ఇవన్నీ ప్లాన్ చేసుకున్నాం సార్. కెన్ యూ డూ ఇట్ విత్ ఇన్ 2-3 years? ఎస్ సార్. ఇప్పుడు నేను 651 వర్క్స్కి అడ్మిన్ శాంక్షన్ కూడా ఇచ్చాను సార్. అదే మరిగా మ్యాక్సిమం 2 years టైం యూ హ్యావ్ టు బ్రింగ్ నార్మల్సీ. మీకు ఒకటే కాన్స్టిట్యున్సీ కాబట్టి. రెండోది అంద్రినీవా ఎంత దూరంలో పోతా ఉంది, ఆ వాటర్ ఏదైనా సప్లిమెంటేషన్ చేయగలుగుతారా? అంటే వాటర్ షెడ్స్ అని చేస్తున్నారు. ఓకే. రాకీ ఫార్మేషన్ ఉండడం 2 కేవ్స్ మనం డెవలప్ చేసాం సార్. ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్తో ఏప్రిల్లో మనం కేవ్స్ ఫెస్టివల్ కూడా చేస్తాం సార్. స్టూడెంట్స్కి మంచి ఎక్స్పోజర్ విజిట్ సార్. ఎక్స్కర్షన్కి స్టాలిక్టైట్స్ ఎలా ఫామ్ అవుతాయి, స్టాలిగ్మైట్స్ ఎలా ఫామ్ అవుతాయి సార్. విజిటర్స్ ఇప్పుడిప్పుడే బాగా పెరుగుతున్నారు సార్. షూటింగ్స్ అవి కూడా స్టార్ట్ అయినాయి. బట్ ఇట్ ఈస్ సేఫ్? ఎస్, నో ప్రాబ్లం. ఏం లేదు సార్. సెక్యూరిటీ వరకు నో ప్రాబ్లం. ఎంతమంది వస్తున్నారు ఇప్పుడు? ఇప్పుడు మీ దగ్గర 2-3 ఉన్నాయనుకుంటా ఇవి కేవ్స్. మనకి డోన్ కాన్స్టిట్యున్సీ సార్. కొలిమిగొండలో బెలూమ్ కేవ్స్, అది బనగానపల్లి కాన్స్టిట్యున్సీ. బనగానపల్లి ఇది వాల్మీకి విలువశూర్గం మనకి డోన్ కాన్స్టిట్యున్సీలో న్యూలీ డెవలప్డ్ సార్. ఓకే. సార్ ఇది 68 ట్యాంక్స్ సార్. మీకు మన గవర్నమెంట్లోనే శాంక్షన్ చేశారు సార్. ఇది
కర్నూలు ఉమ్మడి కర్నూలు డిస్టిక్లో అప్లాండ్ ఏరియాస్లో 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 9 మండలాల్లో 10,423 ఎకరాలకు సాగునీరు అందించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు 260 ఇప్పుడు మనం హెచ్ఎన్ఎస్ఎస్ మెయిన్ కెనాల్ 90.115 నుంచి 1.23 టీఎంసీని 116 మీటర్లు ఎత్తుకు సార్, అంటే 429.3 నుంచి 545 వరకు ఎత్తి ఇక్కడ డెలివరీ చేసి డెలివరీ సిస్టంలో 3 గ్రావిటీ మైన్ల ద్వారా 68 చెరువులు నీళ్ళు అందిస్తున్నాం సార్. ఇప్పుడు అందిస్తున్నారు. అవును సార్, ఇవి నిన్న ఫోటోలు సార్, వెంకటాపురం అతిపెద్ద ట్యాంక్ సార్. ఇది తీసిన తర్వాత కూడా 19 మీటర్ ఉంది సార్. మనకి టోటల్ గా 32 ట్యాంక్స్ ఉన్నాయి సార్, హెచ్ఎన్ఎస్ఎస్ డిపెండెంట్. డోన్లో 17, ప్యాపిలీలో 15 సార్. సార్ చాలా ఎఫోర్ట్ పెట్టి 2 ట్యాంక్స్ ఫిల్ చేయలేకపోయినాం సార్. ఆ 2 ట్యాంక్స్ ఇయర్ ఎలాగన్నా ఎఫోర్ట్ పెట్టి నెక్స్ట్ ఇయర్ ఫిల్ చేస్తాం సార్. ఇప్పుడు ఇక్కడ మిగిలిన ట్యాంక్స్ ఎన్ని ఉన్నాయి మొత్తం కాన్స్టిట్యున్సీలో రిమైనింగ్, ఈ 2 మండలాలు కాకుండా మిగిలిన మండలాలు సార్ 60 టోటల్ సార్, టోటల్ డిస్ట్రిక్ట్ 330 సార్. డోన్ అడిగే డోన్ కాన్స్టిట్యున్సీ 36 ఇదే సార్, 36 అంతే, ఇంకేం లేవు. ఇంకేం లేవు సార్. అవి చిన్న చిన్న కుంటలు సార్, చిన్న చిన్న కుంటలు ఉన్నాయి, కుంటలు అంతేగాని పెద్ద చెరువులు ఇవే. పెద్దవి ఇవే సార్ 32. ఇది చాలా పెద్ద ట్యాంక్ సార్, 1,140 ఎకరాలు సార్. యాక్చువల్లీ దీని నుంచి గ్రౌండ్ వాటర్ ఇంతకుముందు 15-20 ఉండేది, ఇప్పుడు 6.5 వచ్చింది సార్. అంటే మొత్తం జిల్లాకు అయితే 2 ట్రీట్మెంట్స్, ఒకటి వాటర్ ఎక్కడ లిఫ్ట్ చేస్తారు, సెకండ్ మీరు చేయాల్సిన స్ట్రక్చర్స్. ఓకే, థ్యాంక్ యూ. ఏంటా సార్ నమస్తే సార్, నేను హార్టికల్చర్ ఆఫీసర్ యు నాగరాజ్ సార్. సార్ నంద్యాల జిల్లాకు సంబంధించింది 49,000 హెక్టార్లు ఉద్యాన పంటలు సాగవుతున్నాయి సార్. డోన్ నియోజకవర్గం వచ్చేసి 16,415.25 హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగవుతున్నాయి సార్. హార్టికల్చర్ ఎక్కువ ఉంది ఎక్కడ, ఏ జిల్లా ఎక్కడ ఉంది మీకు? మా కాన్స్టిట్యూన్సీ ఇక్కడే సార్, డోన్ కాన్స్టిట్యూన్సీ. లోన్ ఎక్కువ ఉంది. అవును సార్. సార్ తమరు ఇన్సెస్మెంట్ ప్రకారం యాక్చువల్గా ప్రోడక్ట్ ఫార్మేషన్ కింద ఫ్రూట్ కేర్ యాక్టివిటీ బాగా ప్రమోట్ చేసాను సార్. దీన్ని చేసిన తర్వాత మనకు రేట్ కూడా ప్రజెంట్ రేటు 1,75,000 సార్ టన్ను. అట్లాగే మ్యాంగో ఇంతకుముందు అక్టోబర్ నవంబర్లో డిసైజ్ సేల్ ఉండే, ఇప్పుడు ప్రజెంట్ బాగా ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కూడా రేట్ పెరిగింది సార్. ప్రజెంట్ టన్ను వచ్చేసి 16,000 నుంచి 17,000 ఉంది సార్. జనవరి ఫిబ్రవరిలో 23,000 దాకా వెళ్ళింది సార్. ఫ్రూట్ కేర్ యాక్టివిటీ చేసిన దానికి బాగా యాక్టివిటీ బాగా వస్తుంది. అండ్ ఈ మ్యాంగో కవర్లో కొంచెం మోటివేషన్ చేయాలి సార్, బట్ ఫార్మర్స్ ఇది కూడా స్టార్ట్ చేశాం సార్. ఎకరాకు మనం 6,000 కవర్లు కొట్టున్నాం సార్ దీనికి. అంత ప్రజెంట్ రేట్ ప్రకారం చూసుకుంటే ఎకరాకు 3 నుంచి 4 టన్నులు దిగుబడి వస్తుంది సార్, అంటే చెట్టు వయసుని బట్టి సార్. సార్ ఇది కట్టను సార్, సార్ ఇది కట్టను సార్. ఇది కూడా టచ్ చేసినప్పుడు కొంచెం ఏమైనా అవుతుందా? ఏం లేదు సార్. అయితే దీంట్లో బిఫోర్ హార్వెస్ట్ ఇవన్నీ కవర్లు కట్టినవి సార్, కట్టను సార్. ఓకే, లాట్ ఆఫ్ డిఫరెన్స్ సార్. యూనిఫామ్ టిల్ సార్, షోల్డర్ డెవలప్మెంట్, బేస్ డెవలప్మెంట్ బాగుంది సార్. ఈ స్పాట్స్ అనే ఇండికేషన్ ఫర్ మెచ్యూరిటీ సార్. హార్వెస్ట్ ముందర మనం 10 రోజులు కవర్లు తీసేస్తాం సార్, స్వీట్నెస్. రైతులు ఎంతవరకు ముందుకు వస్తున్నారు దీని మీద? సార్ ఇది యాక్చువల్గా ఈ సంవత్సరము మనకు డోన్ కాన్స్టిట్యున్సీ